ఏదైతే ఎగ్జ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగానే ఈ ఎగ్జిట్ పోల్స్లో గతంలో కంపేర్ చేసుకుంటే ఈ గతంలో ఎప్పుడు ఏది కూడా ఏ సంస్థ కూడా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేకపోయింది. వైసీపీకి 151 వస్తుంది అని చెప్పి ఏ ఒక్క సంస్థ కూడా. ఇప్పుడు నా దగ్గర అన్ని సంస్థలు దాదాపు సిపిఎస్, విడిపి, అసోసియేట్స్, ఆరా, ఇండియా టుడే ఇవన్నీ ఉన్నాయి. ఏ ఒక్క సంస్థ కూడా 151 ప్రిడిక్ట్ చేయలేదు వైసీపీకి. అంటే నాకు తెలిసి అంటే ఓఆర్జీ, మార్గు, నీల్సన్ ఇటువంటి సంస్థలు గతంలో చేసినప్పుడు ఇండియా టుడేకి చేసేవి. అవి బై అండ్ లార్జ్ చాలా వరకు కూడా కొంత అంటే పూర్తి ఎగ్జాక్ట్గా కాకపోయినా అంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేసినటువంటి అంకెకి చాలా దగ్గరగా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి. వీళ్ళు ఎవరు చేస్తున్నారు, వెనక ఎవరున్నారు, ఏ విధమైన అంటే శాంపులింగ్ చేసుకుంటున్నారు, ఏ నియోజకవర్గాల్లో వీళ్ళు చేశారు, ఆ వివరాలు ఏమీ లేవు. ఊరికే చేస్తున్నారు, వస్తున్నాయి. కాబట్టి వాటిని ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలనేటువంటిది కూడా పెద్ద క్వశ్చన్ అది. అయితే ఇందులో కొన్ని సంస్థలు ఉన్నాయి, పేరు పొందినటువంటి సంస్థలు వాళ్ళు చేస్తారు. ఇవి అనుబంధంగా కొన్ని వార్తా సంస్థలకు అనుబంధంగానో లేకపోతే కొన్ని పత్రికలకు అనుబంధంగా ఉండేటువంటి ఉన్నాయి. అదేవిధంగా టీవీ ఛానల్స్కి అనుబంధంగా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా చేయరు, వేరే వాళ్ళతో చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా చేస్తే వాళ్ళకి పార్టీ ముద్ర పడుతుంది అనేటువంటిది ఒక ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళతో చేయించి వాటిని ప్రసారం చేస్తూ ఉండటం అనేటువంటిది గతం నుంచి వస్తున్నది అది. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే ఎవరు అసలు అది ఒక పెద్ద కుటీర పరిశ్రమలాగా అయిపోయి ప్రతి ఒక్కరూ కూడా వీటి మీద ప్రెడిక్ట్ చేయటం, సర్వేలు చేయటం అనేటువంటిది ఎక్కువైపోయింది. దీంతో ఒక కన్ఫ్యూజన్ అయితే ఒకటి క్రియేట్ అయింది. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు వైఎస్ఆర్ అంటే మళ్ళీ మేము వస్తామంటున్నారు, కూటమి గ్యారంటీగా వస్తుంది అంటున్నారు. దానికి ఏంటి హేతుబద్ధత అన్నట్టు ఉన్నప్పుడు మనం ఏంటంటే కొన్ని కనపడుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీకి ఏ వర్గాలు ఓటు చేసి ఉంటాయి, ఏ వర్గాలు దూరమై ఉంటాయి అనేటువంటిది కొన్ని మనం గమనించినట్లయితే గతంలో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినటువంటి, ఇప్పుడు ఇందాకే వారు చెప్పారు, ఉద్యోగ వర్గాల వారు ఉన్నారు. ఉద్యోగ వర్గాల వారు దూరం అవడానికి చాలా వరకు స్కోప్ ఉంది. అంటే ఉద్యోగ వర్గాల వారు వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఓటేసి ఉంటారంటానికి కారణం ఏంటంటే వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది 5 ఏళ్లలో. వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు కానివ్వండి, పెన్షనర్లకు ఇబ్బందులు కానివ్వండి, అదేవిధంగా హెచ్ఆర్ఏ విషయంలో కోతలు పెట్టడం కానివ్వండి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇంటరమ్ రిలీఫ్ ఇవ్వకపోవడం కానివ్వండి, పిఆర్సీ ఇవ్వకపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆఖరికి ఉద్యోగులు వీధుల్లోకి వెళ్ళి తమ నిరసన వ్యక్తం చేస్తే కూడా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు, గృహ నిర్బంధాలు ఇవన్నీ పెట్టారు. కాబట్టి ఉద్యోగ వర్గాల్లో మెజారిటీ అంత మాత్రం చేత ఉద్యోగ వర్గాలు 100% వైఎస్ఆర్సీపీకి యాంటీగా వేస్తాయంటే చెప్పలేము. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఉద్యోగులు ఏంటంటే ఎక్కువ మంది వేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా యూత్ దాదాపుగా 25 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. యూత్కి ఏమన్నా ఈ ప్రభుత్వం ఏం చేసింది? కొన్ని ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి? ఐటీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉన్నత అంటే చదువులు చదివిన వారికి ఏమైనా ఉద్యోగాలు కల్పన చేశారా? పారిశ్రామికంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? చూసినట్లయితే చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణకి, హైదరాబాద్కి వలసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కడ కూడా ఏపీలో మనకి తెలిసి ఒక అంటే ప్రధానమైనటువంటి కొన్ని సంస్థలు, ఏదో వైజాగ్లో 1-2 సంస్థలు వచ్చినాయి తప్ప మీకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఎక్కడ కనపడలేదు. అదేవిధంగా పారిశ్రామికంగా ఉన్న పరిశ్రమలు చాలా వరకు వెళ్ళిపోయినాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ఓటు వేసినటువంటి వర్గాలు ఈసారి దూరం అవడానికి అవకాశాలు ఉన్నటువంటి వర్గాల గురించి నేను చెప్తున్నాను. సరే, వాళ్ళు పెన్షనర్లు 65,000 మందికి మేము పెన్షన్స్ ఇస్తున్నాం కాబట్టి 65 లక్షల మంది మాకు ఓటు వేశారనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది దాంట్లో కొంతవరకు వాస్తవం ఉండొచ్చు. కానీ దూరమైనటువంటి వర్గాల సంగతి ఏంటనేటువంటిది చెప్తున్నాం. అందువల్ల అదేవిధంగా మనం ప్రధానంగా చర్చించాల్సింది ఓటు స్ప్లిట్ కావకుండా. 2019లో ఓటు స్ప్లిట్ అయింది, విడివిడిగా పోటీ చేశారు తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన. ఇవాళ 3 పార్టీలు కలిశాయి. కాబట్టి ఓటు స్ప్లిట్ కావట్లేదు. కాబట్టి కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు జరిగింది, దాదాపు 82% ఓట్లు. మనందరికీ తెలుసు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అది దేనికి ఇండికేషన్ అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది. అంటే దాని బేసిస్ ఏమున్నప్పటికీ కూడా అది ఒక
మనం మొట్టమొదటి నుంచి కూడా చెప్తారు, ఎక్కువ పర్సంటేజ్ ఉంటే అధికార పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటిది. అది కూడా జరిగింది. 82% ఓట్లు చేశారు. కాబట్టి స్పెసిఫిక్గా యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా మహిళల్లో కూడా కొంత సరే అమ్మ ఒడి ఇలాంటి పథకాలు పెట్టినప్పటికీ కూడా మద్యపాన నిషేధం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తప్పు పట్టారు. అదేవిధంగానండి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అండి. మనం చెప్పాల్సింది ఇప్పుడు ఇందాక తిలక్ గారు చెప్పారు, విజయవాడలో జరిగినటువంటి పరిణామాలు, మొగలరాజపురంలో 8 మంది చనిపోయారు. ఇది అక్కడ అంటే అసలు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదా అనటానికి అది పెద్ద ఉదాహరణ అండి. విజయవాడ లాంటి పట్టణం, విజయవాడ లాంటి నగరంలో ఈ రకమైనటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ప్రజలు చనిపోవటం అనేది ఎంత దారుణం అండి. అంటే ఏంటి అసలు అక్కడ ఏమన్నా అధికారులు పనిచేస్తున్నారా లేదా? ఏ టైప్ ఆఫ్ మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందండి? ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, ఎక్కడో మన్యంలోనో లేకపోతే అరకులోనో ఇంకెక్కడో కాదు ఇక్కడ ఈ జరిగినాయి. విజయవాడ లాంటి నగరంలో నడిబొడ్డున మొగలరాజపురం లాంటి ప్రాంతంలో 8 మంది చనిపోయారంటే కలుషిత నీళ్లు తాగి. అక్కడ ఏ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతున్నారు? ఒక్క మంత్రి వారు బాగా చెప్పారు ఇందాక, సిపిఎం వాళ్ళు వెళ్ళారు. బాబురావు గారు నాకు కూడా బాగా తెలుసు, ఆయన నాకు కూడా మంచి మిత్రుడు. ఆయన సిపిఎం బాబురావు గారు మిగతా నాయకులు వెళ్ళి పరామర్శలు చేశారు. అక్కడ మంత్రులు లేరండి, ఉన్నారు కదా, ఆయన ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి ఎందుకు వాళ్ళని పరామర్శించలేదు? అంటే నేను అనేది రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా హీన స్థితిలో ఉన్నది అని చెప్పడానికి విజయవాడ ఉదంతం ఒకటండి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంత మాత్రం చేత ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళని పరామర్శించరా? వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోరా? ఏంటంటే ఈ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఒక్క అధికారి, ఒక మున్సిపల్ కమిషనర్ అక్కడికి వెళ్ళినట్టుగా నాకు ఎక్కడ కనపడలేదు, వార్తల్లో కనపడలేదు. కాబట్టి ప్రజలు, మిగతా వర్గాలు ఎవరికి ఓట్లు వేశారనే దాని మీద అడ్మినిస్ట్రేషను మొత్తం ఎక్కడ ఇదైపోయిందండి. సంక్షేమం అందించి ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారు, కానీ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కుప్పకూలింది. దానికి ఉదాహరణ ఇది. అందువల్ల ఖచ్చితంగా నేను అనుకోవటం ఈ ఎగ్జిట్ పోల్స్లో కొంత కూటమికి అనుకూలంగా ఉండటం అనేటువంటిది కూడా దానికి ఒక ఇండికేషన్ అనుకుంటున్నాను నేను. విక్రమ్ గారు, మీరు చెప్పిన మీ మాటలకే ఇంకొక మాట యాడ్ చేస్తాను నేను. మొన్నటి వరకు అవ్వాతాతలకు పెన్షన్లు ఎట్లా అని చెప్పేసి గుండెలు బాదుకున్న పార్టీలు ఇప్పుడు ఏమీ లేవు. ఇవాళ ఫస్ట్ మళ్ళీ అసలు వాళ్ళకి పెన్షన్ల పంపిణీ జరుగుతుందా, ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారా, లేకపోతే సచివాలయాలకు పిలిపిస్తున్నారా, ఏం సంగతి అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అదేనండి, నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే మంత్రి జోగి రమేష్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు.